హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విశాలాక్షి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను నాటుకోడి ఫ్రై అండ్ నాటుకోడి గ్రేవీ కర్రీ చేస్తున్నానండి. ఎలా చేస్తున్నానో చూసేయండి ఒకసారి. ఇది 1.5 kg నాటుకోడి అండి. దీన్ని ఇప్పుడు నేను కుక్కర్ పెట్టేసుకుంటాను. ఫ్రై కూడా చేస్తున్నాను కాబట్టి ఇలా కుక్కర్ పెట్టేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని అండ్ ఇది మునిగే వరకు వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టేసుకుంటున్నాను. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. మళ్ళీ మనం కర్రీలో వేస్తాం కాబట్టి ఎక్కువ విజిల్స్ రానివ్వకండి, పేస్ట్ అయిపోద్ది. అండ్ ఒక 6 ఆనియన్స్, ఒక 5 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకున్నానండి. గసగసాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జాజికాయ అండ్ పువ్వు అనమాట తీసుకొని ఆచి చికెన్ మసాలా కొంచెం, కొత్తిమీర కొంచెం తీసుకున్నాను. మనం ఆనియన్స్ తీసుకున్నాం కదా, అందులో కొన్ని నేను కట్ చేసి పెట్టుకొని ఇలాగా ఉల్లి ముద్ద చేసేసుకుంటున్నానండి. మసాలాస్ వేసి ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోండి. అండ్ 2 ఆనియన్స్ ఇలా కట్ చేసుకున్నాను. ఇలా వేసుకుంటే బాగుంటుందని. మన చికెన్ కూడా ఉడికిపోయింది. అండ్ ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఒక 4 గరిటెల వరకు వేసుకున్నాను. ఎందుకంటే కొంచెం ఆయిల్ ఎక్కువ కావాలి ఈ కర్రీలోకి, అప్పుడే బాగుంటుందండి. ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లి ముద్ద అండ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, అవి వేసేసుకుంటున్నాను. వేసుకొని కొంచెం బాగా వేగిన తర్వాత బాగా వేయించేసుకోండి. ఇలాగా వేగిన తర్వాత ఒకసారి చూసుకుని కలిపేసుకుందాం. చూసారా వేగింది కదా. ఇప్పుడు మనం చికెన్ తీసుకున్నాం కదా, నేను కొంచెం చికెన్ తీసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇది గ్రేవీ కర్రీ అనమాట. ఇందులో వేసుకొని ఆల్రెడీ మనం ఉడికించాం కాబట్టి ఇందులో కొంచెం పసుపు, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 2.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నానండి. కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. చూస్తున్నారు కదా, వేసుకొని బాగా కలిపేసుకుందాం. బాగా కలిపేసుకొని కొంచెం కారం పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. కారం పచ్చి స్మెల్ పోయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోండి. పైన కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకోండి. ఇది ఉడికేంత వరకు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి. ఉడుకుతుందో లేదో తెలుస్తుంది. అండ్ కొంచెం దగ్గర పడింది. నేను కొంచెం ఇది వేసుకుంటున్నాను, ఆచి చికెన్ మసాలా బాగుంటుందండి. ఫైనల్గా వేసుకోండి. అండ్ చూస్తున్నారు కదా, మనకి మాత్రం గ్రేవీ వస్తే సరిపోతుందండి. మన కర్రీ అయిపోయినట్టే. అండ్ ఇప్పుడు నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారా, మన నాటుకోడి గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా చేయండి. అందరికీ తెలిసిందే. చూడండి, పీస్ కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అండ్ ఇప్పుడు నేను ఫ్రై చేస్తాను. ఫ్రై కోసమని కొంచెం చికెన్ ఇలా తీసుకున్నాను. తీసుకొని ఫ్రై ఎలా చేస్తానంటే, నేను ఇంకొంచెం మసాలా ఉంచుకున్నాను, ఆనియన్ పేస్ట్ అది. అందులో ఆ ఉల్లి ముద్ద, కొన్ని ఆనియన్స్ అండ్ కారం, ఉప్పు తగినంత వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా కలిపేసుకోండి. కలిపేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 3 గరిటెలు ఆయిల్ వేసుకోండి. 3, 4 చూసుకొని వేసుకొని, ఫ్రై కదా ఆయిల్ ఎక్కువే పడుతుంది. వేసుకున్న తర్వాత ఆ ఫ్రై మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నది అది ఇందులో వేసేసుకోండి. వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోండి, చాలా బాగుంటుంది. అలా చూసుకుంటూ ఉండాలి. నేను ఆచి చికెన్ మసాలా కూడా యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం, టేస్టీగా ఉంటుందండి. ఫ్రై కదా చూసుకోండి, కలుపుకుంటూ ఉండండి. అడుగు పట్టేస్తుంది, వాటర్ వేయం కాబట్టి దగ్గరుండి జాగ్రత్తగా మనం చికెన్ ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ చికెన్ కుక్కర్లో పెట్టాం కాబట్టి సాఫ్ట్గానే ఉంటుంది. అంతేనండి, మన ఫ్రై కూడా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, టేస్టీగా చికెన్ గ్రేవీ కర్రీ అండ్ చికెన్ ఫ్రై, నాటుకోడి చికెన్ ఫ్రై అండ్ నాటుకోడి గ్రేవీ కర్రీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.